ఈ వీడియోలో నేను నీ లైఫ్ని ఎట్లా తీసుకోవాలో చెప్పబోతున్నా. పొద్దునైతుంది, ఎట్టి పరిస్థితుల్లో లేయద్దు. అందరూ లేచి వాళ్ళ వాళ్ళ పనులు చూసుకుంటాంటారు, బట్ నువ్వు మాత్రం హ్యాపీగా పడుకో. ఏ 11కో 12కో లేచిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో ఎక్సర్సైజెస్, యోగా, వాకింగ్ లాంటివి మాత్రం అస్సలు చేయొద్దు. ఫస్ట్ మొబైల్ ఓపెన్ చేయి. మొబైల్ ఓపెన్ చేసి రీల్స్ చూడు. ఇక్కడ కూడా రీల్స్ చూడు. ఇంకా ఆకలి అయితే అంటుంది. ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం కుక్ చేసుకోవద్దు. ఎందుకంటే ఫుడ్ మనం కుక్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదా. మనకు హెల్తీ ఫుడ్ కాదు కావాల్సింది. మనకు ఫుడ్ అంతా పాష్గా ఉండాలన్నమాట. నీట్గా ఎక్కడో ఎవరో ప్రిపేర్ చేసి స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ చేసుకుంటే ఇంటికాడికి వచ్చి పాడుగా. అది కూడా కంపల్సరీగా కెఫైన్ అన్నా ఉండాలా, స్వీట్ అన్నా ఉండాలా. ఎందుకంటే షుగర్ మనకు డోపమైన్ రిలీజ్ చేస్తుంది కదా. సో మనకు కంపల్సరీగా ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్స్ ఖచ్చితంగా కావాలా. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అట్లాంటివి అసలు మెనూలో పెట్టుకోవద్దు. ఓన్లీ పిజ్జాలో, బర్గర్స్, లేదంటే ఇడ్లీ, కార్బ్స్ అండ్ లో ప్రోటీన్ ఆర్ లో హెల్తీ ఫుడ్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాక బాగా హ్యాపీగా తిన్నాక ఎట్టి పరిస్థితిలో నేను ఏం చేయాలా, నాకేమైనా గోల్స్ ఉన్నాయా అనేవి ఎట్టి పరిస్థితుల్లో థింక్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే జాబ్కి ట్రై చేయాలన్నా లేదంటే వేరే నీ గోల్స్ని రీచ్ కావాలన్నా కానీ నువ్వు కూర్చొని చాలాసేపు కష్టపడాలా. అండ్ కష్టపడిన వాళ్ళంతా ఇర్రిపప్పలు, మనం మాత్రమే తెలివైన వాళ్ళు. అదిగాక మనం ఆ రీల్స్ చూసి 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 కనీసం లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చూసేంత ఓపిక కూడా మనకు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మనం కూర్చొని కష్టపడి ప్రిపేర్ అయ్యే సీన్ అయితే ఉండదు. సో అందుకు హ్యాపీగా మళ్ళా రీల్స్ ఓపెన్ చేసి చూడు. నువ్వు ఎట్లా కంటెంట్ చూస్తావంటే, అమ్మాయిలు వాళ్ళు లస్ట్గా లేదంటే సెక్సీగా డ్యాన్స్లు ఎక్స్పోజింగ్ చేస్తుంటారు చూసినావా, అట్లా దాంట్లోకి లైక్లు కొడతాడు, కామెంట్స్ కొడతాడు. అప్పుడు అల్గారిథంకి అర్థమవుతుంది అనమాట. ఓకే, దిస్ గై బిలాంగ్స్ టు దిస్ లైఫ్ని గూడిపించుకునే కేటగిరీలో ఉంటాడు వీడు. వీనికి ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ వాడు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు వాని కోసమే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో వాడు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు వానికి అమ్మాయిలు డ్యాన్స్ చేసేది, ఓకే, లేదంటే ఎవరైనా హక్ చేసుకొని కిస్ చేసుకునేది, లేదంటే ఒకరినొకరు తిట్టుకునేది, కొట్టుకునేది. సో అట్లాంటి ఫార్మాట్, అట్లాంటి కాంటెంటే మీకు వస్తుంది. సో అంతా వల్గర్ అండ్ సెమీ న్యూడ్ కాంటెంట్ చూసినాక ఎట్లా మొగనికైనా కానీ 100% కోరికలు వస్తాయి కదా. సో వెంటనే రియల్ లైఫ్లో ఏ రిలేషన్షిప్స్ ఎట్లాంటివి పెట్టుకోకుండా సింపుల్గా బాత్రూంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు కూడా మనకు డోపమైన్ రిలీజ్ కావాలా, ఆక్సిటోసిన్ రిలీజ్ కావాలా, సెరోటోనిన్ రిలీజ్ కావాలా. ఓకే, సో బ్రెయిన్ కాంప్రమైజ్ అయిపోవాలా. లైక్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ నైస్ వరల్డ్. ఎక్కడా కూడా ఎటువంటి కెమికల్ కూడా డిప్లీట్ కాకూడదు మనకి. ఎనీ టైం హైలోనే ఉండాలా. సో విల్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ బిట్ ఆఫ్ అవర్ డే మనల్ని గూడిపిస్తా ఎంటర్టైన్ చేసేటట్లే ఉండాలా. ఇంకా నెక్స్ట్ మెయిన్ స్టేజ్ వచ్చేసి మెటీరియలిస్టిక్ వరల్డ్కి చాలా అట్రాక్ట్ కావాలా. ఎట్లా అంటే మనతో డబ్బులు లేకపోయినా కానీ వేరే ఎవరికైనా కానీ అప్పు చేసినా కానీ మనం మంచి మంచి బట్టలు కొనాలా, షూస్ కొనాలా, గ్లాసెస్ కొనాలా, షేడ్స్ కొనాలా. ఇంకా అప్పు చేసి లేదంటే కొంతమంది కిడ్నీలు దానం చేసి iPhone 15 Pro కొనాలా, లేదంటే నెక్స్ట్ మోడల్ వస్తే నెక్స్ట్ మోడల్ కొనాలా. మనకు అవసరం లేకుందో లేదో అవన్నీ మనకు అవసరం లేదు. మనతో ఆ సెల్ ఉండాల్సిందే అంతే. కాస్ట్లీ రెస్టారెంట్స్ పోవాలా, మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలా, తినేక ముందు స్టేటస్ ఫోటో తీసుకోవాలా, స్టేటస్ పెట్టాలా. పక్కన వాళ్ళందరూ మనల్ని ఏమనుకోవాలి, అబ్బా వీడు ఏం రిచ్ రా, వీడు అంబానీ, వీడు నిజంగా అంటేనే వీడు తోపురా వీడు అనుకోవాలా. లైకులు చూడాలా, ఎన్ని లైకులు వచ్చినాయి, ఎన్ని కామెంట్లు వచ్చినాయని. ఈడ బిల్ దూలు తీరిపోతున్నా కానీ. సో వెంటనే కంపారిజన్ టువర్డ్స్ మనకన్నా తక్కువ ఉండే వాళ్ళ దగ్గర నుండి ఆబ్వియస్గా కంపారిజన్ టువర్డ్స్ మనకు లేనిది వేరే వాళ్ళ దగ్గర ఏముంది అనే దాని దగ్గరికి పోతుంది. సో దట్స్ వెన్
నీకు లైఫ్ మీద విరక్తి వస్తుంది, బాధ అవుతుంది. ఓకే, ఎందుకంటే నీకు లేనిది నువ్వు సాధించుకోలేవు ఎట్లాగా, బికాస్ లైఫ్ని ఆల్రెడీ మనం చాలా దగ్గరికి వచ్చేసినాం. సో డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. ఓకే, ఇంకా ఆ తర్వాత డ్రింకింగ్కో, ఆల్కహాలిక్ ఆర్ లైక్ స్మోకింగ్, గాంజా, డ్రగ్స్, వాట్ నాట్, ఏదో ఒక దానికి అలవాటు పడిపోవాలి. అలవాటు పడిపోయినాక సెల్ఫ్ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటుండాలి. సో ఎవరైనా ఏమైనా అడిగితే బ్లేమ్ ఆన్ ఎవ్రీథింగ్, సొసైటీ, పేరెంట్స్, ఫ్రెండ్స్, బ్రదర్స్, వాళ్ళు మనల్ని మోసం చేసినారు, వాళ్ళ వల్ల ఇట్లా, యూజ్ ఎవ్రీ philosophy or every GAN you have to defend yourself from that argument. ఇంకా ఫైనల్గా ఏమైనా చిన్న చిన్న గోల్స్ ఉండేవాళ్ళు లేదా జాబ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు మన సర్కిల్లో బై మిస్టేక్ ఏదో క్లాస్మేట్స్కి అక్కడ అయితే ఉంటే కదా ఫస్ట్ వాళ్ళని కట్ చేసుకోవాలా. ఎందుకంటే మనకు వాళ్ళు డిస్ట్రాక్షన్ అనమాట. వాళ్ళు అట్లా ప్రిపేర్ అయ్యి అవి ఇవి చేస్తా అంటే మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. సో మనం అంతా ఎట్లుండాలా, మన ఫ్రెండ్స్ అంతా మనలాంటి స్కెడ్యూలే ఉండాలా. మనకి ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవడము, జాబులు తెచ్చుకోవడము, లేదంటే అదర్ ఐడియాస్, బిజినెస్ అండ్ బ్లా దాని మీద వర్క్ చేయడము, డ్రీమ్స్ కోసం ఆరాటపడడం ఉండే వాళ్ళు మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటూనే ఉండకూడదు. మనకంతా ఆల్కహాల్ తాగేవాళ్ళు, డ్రగ్స్ కొట్టేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు వాళ్ళే ఉండాలి మన ఫ్రెండ్స్. అప్పుడే కదా మనం లైఫ్ని ఎట్లా అనుకోవచ్చు. ఇంకా అమ్మాయిలు అయితే చాలా లైట్ తీసుకోవాలా, బికాజ్ ఎట్లాగో పెళ్ళైనాక ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్గా మనకు చూసే అబ్బాయిని లైక్ వెల్ సెటిల్, జాబ్ అండ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో పెద్దగా ఆశలు ఏం లేదు, బట్ ఏమంటే పెళ్ళి అయినాక మొగుడు తిరిగిస్తాడు, తిరిగినాడు. సో యూ బెటర్ ముందే తిరిగి బాగా లవ్వులు అన్నీ అయిపోయి ఓకే సింపుల్గా బ్రేకప్ చెప్పేసి ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఎట్లాగో లైఫ్ ఉండదు కదా అని దాన్ని నమ్మేసి ఏం డ్రీమ్స్, ఏం గోల్స్, ఏం రియల్ రిలేషన్షిప్స్ కూడా పెట్టుకోకుండా జస్ట్ ఇంకా ఫైనలీ నా అట్లా కాంటెంట్ని అసలు చూడకూడదు. ఎందుకంటే మీరు లైఫ్ని మీకంతా అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుండల్లా, అవి చూస్తుండల్లా.